ఈ విషయాలేమీ ప్రకాష్కి తెలియవు. ఆయన తన పనిలో పూర్తిగా మునిగిపోయాడు. శంకర్ దగ్గర నుండి రిపోర్టు వచ్చింది. వాళ్ళు ఇంతకు ముందు అనుకున్నట్లు అది చాలా పెద్ద నీటి గుండం. కనీసం 6 గొట్టం బావులు తవ్వి రాత్రింబగళ్ళు నీళ్లు తోడితే నీటి మట్టం గని కింద భాగం వరకు పోతుంది. బావులు ఎక్కడ వేయవలసింది, ఎటువంటి పంపులు వాడాలి అనేవి వివరంగా చెప్పాడు శంకర్. ప్రకాష్కి ఒక చక్కని విషయం తట్టింది. ఆ చుట్టుపక్కల సిమెంటు తయారు చేయటానికి పనికి వచ్చే సున్నపురాళ్ల గుట్టలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నీటిగుండం నుండి బోలెడు నీరు లభిస్తుంది. దగ్గరలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పితే మంచి లాభదాయకంగా ఉంటుంది. 5-6 రోజులు ఆ ఆలోచన మీదే పనిచేశాడు. సున్నపురాళ్ల విస్తీర్ణం ఇంతకుముందు ఎంఎస్సీలో పనిచేయటం వలన తెలుసు. మట్టిరాయి ఎక్కడ దొరికేది మాపు చేశాడు. బొగ్గుని బయట నుంచి తెప్పించుకోవాలి, అది ఒక్కటే సమస్య. బాగా ఆలోచించి రైలు లైన్కి వీలైనంత దగ్గరలో ఫ్యాక్టరీ స్థాపించే ప్రదేశంగా మార్కు చేసుకున్నాడు. ఆ ప్రదేశం రైలు లైను నుంచి కనీసం 4 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఒక కొత్త లైను వేయించాలి. ఆ మరుసటి రోజు వెంకటనాయుడు, మోహన్ మిల్లులని చూడాలని వచ్చారు. వారికి శంకర్ పంపించిన రిపోర్టు తను ఆలోచించిన యోచన గురించి వివరించాడు. మోహన్కు ప్రకాష్ని చూడగానే ఈర్ష్య కలగసాగింది. మొన్న వచ్చి అతను ఊరిలో నలుగురి చేత మెప్పులు పొందాడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యోచన ఇస్తుంటాడు. మీరు చెప్పిన యోచన బాగున్నదని ఇప్పుడు మేము అమలుపరచలేము. ప్రభుత్వం విధించే పన్నుల బాధతో ఇప్పుడే సతమతమవుతున్నాము. ఎక్కువ ఆశతో డబ్బు వ్యాపారంలో పడితే ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లించవలసి వస్తుంది, మోహన్ అన్నాడు. మోహన్, పన్నులకు భయపడి పనులు మానుకుంటామా? ప్రకాష్ చెప్పిన యోచన గురించి బాగా ఆలోచించనియ్యి. నీటిగుండం నుంచి వచ్చే నీరుని సిమెంటు ఫ్యాక్టరీకి వాడుకుంటే దానిమీద రాయల్టీ వసూలు చేయవచ్చు. మనం ఒక్కరం డబ్బు పెట్టలేకపోతే ఇంకా నలుగురిని భాగస్వాములుగా తీసుకుందాము అని వెంకటనాయుడు అన్నాడు. నిజమేనండి, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే చాలా డబ్బు కావాలి. మీరు 4-5గురిని భాగస్వాములుగా తీసుకోవటం మంచిది అని ప్రకాష్ సలహా ఇచ్చాడు. నేను ఆలోచిస్తాను, నాకు ఆ రిపోర్టు ఇలా ఇవ్వు అని వెంకటనాయుడు రిపోర్టు తీసుకుని మోహన్తో ఇంటికి బయలుదేరాడు. మధ్యాహ్నం పోస్టులో శారద దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వెంకటనాయుడు గారు కవర్ చించి చదవటం మొదలుపెట్టాడు. పూజనీయులైన తాతగారికి, నేను వచ్చేటప్పుడు మిమ్మల్ని నా గొడవలు చెప్పి బాధ పెట్టినందుకు క్షమించండి. నా మనసులోని కోరికలు తీరాలని భగవంతుడు నన్ను ఆశీర్వదించలేదు. మొన్న అమ్మతో ఈ విషయం చెప్పాను. ఆమె రుద్రురాలైంది. చనిపోయిన మా నాన్నగారి పేరుకి మచ్చ తీసుకురావటానికి వీలు లేదన్నది. కులం తెలియని వాణ్ణి, ఆస్తి అంతస్తు లేనివాణ్ణి పెళ్లి చేసుకునేదానికన్నా చావటం మేలని, ఒకవేళ ఆ ప్రకాష్ని పెళ్లి చేసుకుంటే మళ్ళీ తనకు ముఖం చూపించవద్దని ఖచ్చితంగా చెప్పింది. కన్నతల్లే ఇంత కఠినంగా శాసిస్తే ఇంకేం చేయమంటారు తాతగారు? మీరింక బాధపడవద్దు. నా మనసుని రాయిగా మార్చుకున్నాను. మీకు నచ్చిన వ్యక్తికి ఎవరికైనా నన్ను ఇచ్చి పెళ్లి చేయండి. నేను సంతోషంగా చేసుకుంటాను. ఈ విషయం వదినకు, అన్నకు తప్పక తెలియజేయండి. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంక 2-3 రోజులలో బయలుదేరి వస్తాను. సెలవు, శారద. వెంకటనాయుడు మనసు బాధతో నిండిపోయింది. శారద ఎంతో అమాయకురాలు. తన వారి కొరకు, వారి పరువు కొరకు ఎవరినైనా పెళ్లి చేసుకోవటానికి తయారైంది. తను సుఖపడలేదని తెలిసి కనీసం తన వారిని సంతోషపరచాలని ఎంతటి త్యాగమైనా చేయటానికి తయారైంది. కానీ తను ఈ పని చేయలేడు. మనసు ఉన్న ఏ మనిషి చేయలేడు. ఎలాగైనా ప్రకాష్ శారదల వివాహం జరిగేటట్లు చూడాలి అని నాయుడు అనుకున్నాడు. ఆ రోజు పొద్దున్నే మురళిని, సుబ్బారెడ్డిని, లింగిశెట్టిని పిలిపించాడు వెంకటనాయుడు. ఏమై ఉంటుందా అని ఆత్రంగా వారు వచ్చారు. అందరికీ ప్రకాష్ యోచన గురించి చెప్పాడు. సున్నపురాళ్ళు కావలసినన్ని మన ఏరియాలో దొరుకుతాయి. నీటి వసతి ఈ నీటిగుండం వలన ఏర్పడుతుంది. సిమెంటుకు మంచి డిమాండ్ ఉండటం మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఫ్యాక్టరీ స్థాపించదలచామంటే ప్రభుత్వం అన్ని సదుపాయాలు మనకు కలిగిస్తుంది అని చెప్పాడు. మేమంతా చిన్నవాళ్ళం. అంత పెద్ద ఫ్యాక్టరీకి మేము ఏమి డబ్బు పెట్టగలము అని అనుమానం వెలుబుచ్చాడు లింగిశెట్టి. నేనొక్కడిని ఈ ఫ్యాక్టరీని స్థాపించగలను. కానీ ఇప్పటికే ప్రభుత్వానికి బోలెడు పన్ను కట్టుతున్నాను. దీని తర్వాత ఇంకా కట్టవలసి వస్తుంది. అందుకొరకే ఈ సదవకాశాన్ని మిమ్మల్ని వినియోగించుకోమంటున్నాను. తాతగారు, మా పరిస్థితి మీకు తెలియనిది కాదు. ఉన్న కొద్ది మొత్తము మొన్న మైనింగులో పెట్టాను అన్నాడు మురళి. నీ విషయం వదిలే. నీ పేరున్న డబ్బు నేను పెడతాను. మీ నాన్నగారు దెబ్బలాడి ఈరోజు వేరుపడ్డాడు.
కానీ నీకు నేను సాయం చేయదలుచుకున్నాను. ఇదిగో సుబ్బారెడ్డి, ఈ ఫ్యాక్టరీకి కనీసం 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం 100 షేర్లు పెట్టదలుచుకున్నాను. 5గురు భాగస్వాములు ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా వారే అని వివరంగా చెప్పాడు. 5గురా? ఎవరెవరో పేర్లు చెప్పండి అని లింగిశెట్టి అడిగాడు. మీరు 3, మా మోహన్, ప్రకాష్. ప్రకాశా? ఆయన దగ్గర అంత డబ్బు ఉందా? అనుమానం సుబ్బారెడ్డికి. డబ్బు లేదు, కానీ తెలివి ఉంది. అందుకొరకే ఆయన తరపున షేర్లు నేను కొంటాను. ఇంకో విషయం, ప్రకాష్ ఈ ఫ్యాక్టరీకి మేనేజర్గా ఉంటాడు. అవును, ప్రకాష్ సమర్థుడు, మంచి చురుకైనవాడు అని మురళి సమర్థించాడు. మీ అందరికీ ఇష్టమైతే ఈరోజు పేపర్లు తయారు చేయించి రాయలసీమ సిమెంట్ ఫ్యాక్టరీ అని రిజిస్టర్ చేయిస్తాను. రేపు మీరు సంతకాలు చేయండి అని చెప్పి వారి ఒప్పందం తీసుకున్నాడు వెంకటనాయుడు. మనిషి ఒక్కరికి 20% షేర్లు తీసుకోవటానికి నిర్ణయమైంది. మోహన్ భాగస్వాముల పేర్లు చూసి ఆశ్చర్యపోయాడు. ప్రకాష్కి కూడా తనతో సమభాగం తాతగారు ఇచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆస్తి ఆయన స్వార్జితం, ఆయన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఏమైనా అంటే తాతగారికి కోపం వస్తుందని ఊరుకున్నాడు. ప్రకాష్ని సంతకం చేయమని పేపర్లు పంపినప్పుడు సంభ్రమాచార్యాలలో మునిగిపోయాడు. నాయుడు గారు తనని భాగస్వామిగా ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఒకవేళ తన పేరున పన్ను మిగుల్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెంటనే వెంకటనాయుడు గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఆదరంగా పిలిచి కూర్చోమన్నాడు. నాకు తెలుసు నీవు ఆందోళన పడతావని. నీ కార్యదక్షత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకొరకే నిన్ను భాగస్వామిగా చేయాలనుకున్నాను. ఏమీ అనుమానపడవద్దు. ఈ రోజు నుంచి నీకు కూడా అంతస్తు పెరుగుతుంది అని నవ్వుతూ చెప్పాడు నాయుడు. మీ ఆదరణకు నేనెప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. ధన్యవాదాలు తెలిపాడు ప్రకాష్. లైసెన్స్ కొరకు రేపే పేపర్లు పంపించు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి నీవే మేనేజర్వి. ఫ్యాక్టరీ పని మొదలు కాగానే మిల్లు పని నువ్వు వదిలేయి. అలాగే అని లేచి వెళ్ళాడు ప్రకాష్. ఫ్యాక్టరీకి రాబోయే సిమెంట్ ఫ్యాక్టరీలో భాగం ఇచ్చారని ఊరంతా తెలిసిపోయింది. వెంకటనాయుడు మంచితనాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రకాష్ మేధ, మంచితనం అందరికీ తెలుసు. దీనితో ఆయనకు ఒక ఉన్నతమైన అంతస్తుని ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రకాష్ ఇంతకుముందు పంపిన నీటి సరఫరా స్కీముని ప్రభుత్వం ఆమోదించింది. నీటి సరఫరా ఆఫీసు వారు గొట్టంబావులు తవ్వే డ్రిల్లింగ్ మెషిన్ తీసుకువచ్చారు. పని విరామం లేకుండా మొదలైంది. గ్రామీణులు ఆశ్చర్యంతో తిలకించసాగారు. ప్రకాష్ ఆఫీసులకు తన యోచనను పూర్తిగా వినిపించాడు. ఆయన చెప్పినట్లు గుర్తులు పెట్టుకుని డ్రిల్లింగ్ మొదలుపెట్టాడు. 4 రోజులలో ఒక గొట్టం బావి తవ్వకం అయ్యింది. పంపు సెట్టును బిగించి పరీక్ష కొరకు నీళ్లు ప్రభుత్వం మొదలుపెట్టారు. 10 అంగుళాల పంపు నుండి భూజలం ఉరికి వస్తుంది. ఊరిలోని వారు సంతోషంతో పొంగిపోయారు. పిల్లలు ఆ నీటిలో స్నానాలు చేస్తూ గంతులు వేయసాగారు. ఊరి పశువులు అక్కడ ఏర్పడిన మడుగులో నీరు తాగటం మొదలుపెట్టాయి. బలపాలకొండ ప్రజలు ప్రకాష్ని మెచ్చుకున్నారు, దీవించారు. తన యోచన నెరవేరినందుకు ఎంతగానో మురిసిపోయాడు ప్రకాష్. శారద రాగానే గొట్టంబావుల తవ్వకం, రాయలసీమ సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పదలిచినట్లు విని చాలా సంతోషించింది. ప్రకాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆమె మనసులో కోరుకుంది. తాతగారు తన పెళ్లి విషయం ఏం చేశారోనని ఆమె భయపడసాగింది. పద్మ ఆ సంగతి అసలు ఎత్తకపోయేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. తాతగారు తన ఉత్తరం సంగతి వీరికి తెలుపున్నట్లు తేలిపోయింది. వెంకటనాయుడు గారు కలిసి ఆ విషయం ఎత్తలేదు. ఆ అమ్మగారు ఎలా ఉన్నారని పలకరించి ఊరుకున్నారు. శారద మనసు అనుమానంతో నిండిపోయింది.